మరి వేరే వేరే చోట్ల మాట ఇస్తాగా. ఇవాళ ఎప్పుడన్నా 6కి ఫిక్స్ అంది. ఎక్కడ ఇది జరిగే పనేనా? సరే మొత్తానికి ఎట్లా 4:15కి లేచాం, రెడీ అయ్యాం. ఆ భోగి మంట చాలా బీభత్సంగా వేశారు. మామూలు ఇంతవరకు ఎక్కడ చూడలే తిరుపతిలో. బీభత్సం, మన ఇస్కాన్ ఎదురుగా బీభత్సం అంటే బీభత్సం. ఎంత ఎత్తులో మొద్దులు వేశారు. లోపలికి వెళ్తే ఇరుక్కుపోతాం, ఈ సెల్ఫీలకి జీవితం అయిపోద్దని ఇప్పుడు ఏం మాట ఇచ్చాం, చెప్పకుండా వచ్చేలాగా ఆస్క్ పద్మ అని టైప్ చేశా. మరి పొద్దున్న 6కి వచ్చేయాలి, అందరూ వచ్చేస్తారు ఫిక్స్ అంది. అందుకని ఆస్క్ పద్మ అన్నాను. మన స్వామి ఫోన్ చేశాడు. పర్లేదు 10 నిమిషాలు 110 నిమిషాలు అయింది. సో మొత్తానికి వచ్చేసరికి మన జీవనయానం సాగిస్తూ అద్భుతంగా చేశారు. గీదా బిగ్ హ్యాండ్ జీవన్ గారు. కాబట్టి ఇలా 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 గడపండి. ఇలా సంతోషంగా దైవం మధ్యలో పెట్టుకుని ఆనందంగా గడపండి. చక్కగా రాములు వారు ఉన్నారు. అందులోనూ మన గుడి చాలా బాగా కట్టారు. ఇది కట్టికి నేను రాలే కదా, బాగా కట్టినందుకు, ఈ బుర్ర వాడినందుకు వాడిన వాళ్ళందరూ చెప్పండి. అలాగే నాకు ఒకసారి రాజేంద్ర గారు మన చంద్రగిరి కోటలోని తీసుకెళ్ళారు బండి మీద, పుల్లగారి పల్లిలో ఉన్నప్పుడు. అప్పుడు నాకు మాట చెప్పారు, చాలామంది చెప్తుంటారు సరదాగా, కృష్ణదేవరాయలు వారు అక్కడ దీపం ఉంది ఏంటి అని అడిగారట. అంటే పల్లి, అదేదో పల్లి అన్నారు. అంటే అయితే పల్లి అన్నారట. ఆ ఊరి పేరేంటి చెప్పారన్న? ఎరా అర్థమైందా నీకు? ఈ పాప ఇది తెలంగాణ ఇప్పుడు అర్థం కాలే. ఇక సేమోడు అయితే అర్థం అవుద్ది. అబ్బా అదేలే అబ్బా, అర్థం అదే. రాజేంద్ర గారు చెప్పారు. కొండ మీద చూశారట కృష్ణదేవ, ఏంది అది దీపం వెలుగుతుంది అన్నారు. పల్లె 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 అని అన్నాడు వెనకాల ఉండే అసిస్టెంట్ ఎవరు. అయితే పల్లె అన్నారు. ఇంకా అది ఊరి పేరు అయితే పల్లె. అది ఇప్పుడు మనం ఎందుకు గర్వంగా ఉండాలంటే, మొన్న కూడా హిందూ సమ్మేళనంలో చెప్పాను తిరుపతిలో, రాజు అయ్యుండి 3 భార్యలుండి ఆయనకి భోగం పట్ల ఆసక్తి లేకుండా స్వామివారు తింటేనే తాను తినాలని తిరుమల గంట కొడితే ఎలా తింటుంది, ఎవడు వాట్సాప్ చేస్తాడు? అందుకని తిరుమలలో గంటా మండపంలో గంటలు 2 ఉంటాయి కదా, మన వల్ల జీవీజీలు పక్క నుంచి బయటకు వచ్చాడు, ఆ 2 గంటలు కొడతారు. అది ఎంత దూరం వస్తుందో అంత దూరానికి ఇంకో గంటలు పెట్టించారు. మళ్ళీ దాన్ని ఎంత దూరంలో వస్తుందో అలా గంటా మండపాలు తిరుమల నుంచి చంద్రగిరి కోట దాకా కట్టించి గంట వినపడ్డాక భోజనం చేసినటువంటి పరమ భాగవతోత్తముడు రాయలు వారు. అటువంటి రాయలేళ్ళ రాయలసీమలో పుట్టి రాయలుగా జీవించకుండా గొర్రెల జీవితం అంటే వీటిదే. అటువంటి 4 AM బిర్యానీ ఏంటో బుద్ధి ఉందా అసలు? పొద్దున తినాలా తాగాలా? వేడి నీళ్ళు తాగాలి. చూడ రాణమ్మ గారు నవ్వుతుంది అక్కడ. పాలు అడుగో, మళ్ళీ అడుగో, ఎవరి మీద పడింది పెడుగో, అవి నవ్వుతుంది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో దానికి నవ్వుతున్నారు. పద్మ ఓ పక్క చూస్తుంది, మోహన్ గారు ఓ పక్క చూస్తాడు. నానా వాట్ ఎవర్ ఇట్ మేబీ, నానా ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అదే పొద్దున్నే తినడం అనేది అది నీ మీద ప్రేమ ఉంటే నువ్వు తినకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, లోపల అగ్ని ఉండాలి. అగ్ని ఉంటే ఇది కొన్నాళ్ళు అగ్నిలో పడకుండా ఉంటుంది. మనం అడ్డమైంది బాగా వెలిగింది ఎవరికో, అగ్నిలో ఏది పడితే అది వేసి తొందరగా దీన్ని అగ్నిలో వేసేస్తారు. అర్థమైందనా? అందుకని గోదాదేవి కళ్యాణం నాడు మనం లోక కళ్యాణం జరిగేటువంటి పనులు చేయాలి. విశాఖ తల్లి నీకు పేరు పెడతారులే, విశాఖ తల్లి గిఫ్ట్ ఇవ్వగానే వేసేసుకుంది బంగారు తల్లి. చప్పట్లు కొట్టిన దానికి మాట అలా ఫాలో అవ్వాలి. ప్రతి కూతురికి చప్పట్లో, ఇంటికి వెళ్ళాక తొప్పట్లో, పెద్ద అయ్యాకనే ఎప్పట్లో. నానా ఒక్క నిమిషం మంత్రం చెప్పేసి మనం వెళ్ళిపోదాం. కథ చెప్పాలనిపిస్తున్నా కూడా ఇంక చెప్పడం, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. మీరు గ్రేటు, నేను లేటు. ఇంకా చెప్పను. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. మంత్రం చెప్పు, నడు నిలబెట్టినాను చక్కగా మంత్రం చెప్పుకుందాం. పిల్లలు తర్వాత గిఫ్ట్, తర్వాత నేను షిఫ్ట్. మర్చిపోయాను బాబు, ఇవాళ ఏకాదశి. మీరంతా మేసేస్తారుగా నాకు తెలుసు. రేపు తర్వాత ఉంటుందిగా పార్ట్ 2. ఒరే ఈ మీరు తిన్న వాళ్ళకి తినని వాళ్ళకి కూడా పుణ్యం వస్తుంది. ఏకాదశి ఈ నాతో మౌనం బ్రేక్ చేయించి అక్కడ తిరుపతిలో అన్ని 100 మందికి పుణ్యం వచ్చేలా చేసింది పద్మ. సభలు కొట్టండి. మరి పర్మిషన్ ఇచ్చిందిగా, వచ్చేయాలి ఇప్పుడే అంటే వాళ్ళందరూ ఫోటోలకి సగం అయిపోయింది. కానీ వాళ్ళందరితో చక్కగా మంత్రాలు అవి చూపించాను టైం అయ్యే వరకు. చెప్పండి నాన్న. పాపమోచని ఏకాదశి
కామదా ఏకాదశి వరూధిని ఏకాదశి మోహిని ఏకాదశి అపరా ఏకాదశి పాండవ నిర్జల ఏకాదశి శయన ఏకాదశి కామికా ఏకాదశి పవిత్రారోపిణి ఏకాదశి అన్నదా ఏకాదశి పార్శ్వ ఏకాదశి ఇందిరా ఏకాదశి పాశాంకుశ ఏకాదశి రమా ఏకాదశి ఉత్థాన ఏకాదశి ఉత్పన్న ఏకాదశి మోక్షద ఏకాదశి సఫల ఏకాదశి పుత్రద ఏకాదశి సత్తిల ఏకాదశి భైమి ఏకాదశి విజయ ఏకాదశి అమలకి ఏకాదశి పరమ ఏకాదశి పద్మిని ఏకాదశి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవిందా గోవిందా. అన్న చాలా సంతోషం. మనం ఈ ఊళ్ళో ఈ శ్లోకం 20-25 ఏళ్ళుగా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ అమ్మ ఎన్నాళ్ళైందని వచ్చి కూచివారిపల్లి 5 ఏళ్ళు అయిందా? 7 ఈ లోపల ఎంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎంతమంది పిల్లలు కనేసారు. పిల్లల కాస్త పిల్లల తల్లులు అయిపోయారు. అదే అంటున్నా, పిల్లల కాస్త పిల్లల తల్లులు అయిపోయారు. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గుడి చాలా బాగా కట్టారు. కొంచెం వెనక్కి కూడా పెట్టారు కదా, పెరిగి చాలా హ్యాపీ నాన్న. ఇది భజన చేస్తారు. ఉత్తర కొట్టండి నన్ను బుర్రవాడి. మీ అమ్మ ఊరి పేరు చెప్పమ్మా. అది కొట్టాలా 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 చప్పట్లు కొట్టాలా వాళ్ళకి. ఉత్తరదాడు ఈ బుర్రవాడి నాకు ఆనందం. అది బయట కూడా పెట్టారా? పోనీ మొత్తానికి మీరు దీని సైజు పెంచడం, అది బుర్ర వాడడం చాలా చాలా హ్యాపీ నాన్న. సో ఇలాగే నాకు ఇంకో ఆనందం ఏంటంటే, ఎంత ఎదిగినా మీరంతా ఒదిగి ఉన్నారో ఇలాగే వినయంగా ఉండండి, విజయాలు పొందుతూ ఉండండి. రియల్లీ ఐ లవ్, ఐ అడ్మైర్. చాలా హ్యాపీ నాన్న. ఇలా ఉండండి. ఎప్పుడు మన మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. నేను పెద్ద తోపుని అని సోపేసే వాళ్ళు వెనకాల వెళ్ళడం కాదు. మన రాముడు, మన ఊరు, మన ఊళ్ళో పెద్దోళ్ళు పిల్లలు వాళ్ళని పలకరించాలి. వాళ్ళు మన చూసి వాళ్ళు పులకరించాలి. అందుకని మీరు ఎంత స్థాయికన్నా వెళ్ళండి, ఏ దేశమన్నా వెళ్ళండి, కానీ మూలాన్ని మర్చిపోకూడదు. మన కొండను చూస్తే మనకు పొంగు రావాలి, మన కళ్యాణ వెంకటేశ్వరం చూస్తే పొంగు రావాలి, మన ఊరిని చూస్తే మనకు ఆనందం పుట్టాలి, ఆనందించాలి, గర్వించాలి. ఈ మట్టిలో పుట్టినందుకు, స్వామివారి పక్కన పుట్టినందుకు మనం ఆనందిస్తూ ఈ జీవితాన్ని ఎక్కడ వెళ్ళిపోయినా కూడా స్మరణ మాత్రం గోవిందా. ఆ స్మరణ ఎప్పుడూ లోపల పెట్టుకున్నానా. ఇది ఒక్క శ్లోకం చెప్పి మనం వెళ్ళిపోద్దాం. చెప్పండి. బంధురాత్మాత్మ నస్తస్య ఏనాత్మై వాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మీరు ఈజీగా ఉంటుంది. 6 అంటే 6వ అధ్యాయం 6వ శ్లోకం. ఇది మన డాక్టర్ గారికి ఇస్తాను, నెల తర్వాత అప్పచెప్పాలి. ఇప్పుడు మీనింగ్ చెప్పండి. మనస్సును జయించితివా, అది బంధువై హితమును కూర్చును, లేకున్నా అది శత్రువై హింసించును. మన ఎవ్వరూ వాడు శత్రువు వీడి శత్రువు అనుకుంటా ఏం కాదు. మన మనస్సే మనకి ఫ్రెండ్, మన మనస్సే మనకి ఎనిమి. కాబట్టి మనం ఎప్పుడూ లోపల వైపు తిరిగి లోపల ఉన్నవాడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే లోకల్లో వాడు ఎవ్వడో మన ఏమీ చేయలేడు. ఆ లోకల్లో ఉన్నవాడే గోవిందుడు. ఆ గోవిందుడు మనవాడు, అందరివాడు. గోవిందా. శ్రీ గోదారంగనాథ స్వామి భగవానికి, శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీ రాధా గోవింద భగవానికి గోవిందా. గోదాకృష్ణ భగవానికి, గోమాతాకి, తులసీ మాతాకి, భక్తిదేవికి గోవిందా. చాలా అందరూ పిల్లలు
పిల్లలందరూ మాల తీసుకుని వెళ్ళండి. నా అబ్బా